మా మహిళా మనులకు ఏమైనా మార్పు వచ్చిందా? ఒకటి చెప్పండి. ఏమి ఎవరికైనా లబ్ధి చేయకపోతే చెప్పండి. 0 అకౌంట్ వచ్చినా మరి ఎవరికి అయితే ఈరోజు 2 పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ అంటే ఈరోజు మనము ఒక 20 ఏళ్ళ కింద ఆయసుంటోళ్ళు 30-40 ఏళ్ళు చూసినప్పుడు రోడ్లలో ఇన్ని కార్లు ఉంటుండేనా, ఇంత పొగ ఉంటుండేనా? అంటే ఇప్పుడు మనం పీల్చే గాలి సోషల్ మీడియా మీరు చూస్తూ కొన్నారు, పాలల్లో కూడా ఏదో కలుస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే పొద్దుగా లేచినప్పటి నుంచి కలుషిత నీళ్ళు కానీ పాలు కానీ తినే కూరగాయలు పండ్లు ఆహారము ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్. అందుకే ఒకప్పుడు మనం హార్ట్ అటాక్లో ఇంటుంటివి, పెద్ద బీమార్ అంటే హార్ట్ అటాక్. ఇప్పుడు చాలా మందికి చూస్తాం మనకి క్యాన్సర్లు వస్తుంది. లంగ్స్ అంటే మనం లంగ్స్ ద్వారానే మనం గాలి పీల్చుతాము. తర్వాత లివరు, ఈ మధ్యన ఎక్కువ బ్రెయిన్. అప్పటికప్పుడే అంటే మంచిగా ఉండగా మనిషికి ఎన్నో క్లాట్ వస్తాయి. క్లాట్ అంటే రక్త ప్రసరణ ఒక దగ్గర ఒక మచ్చ లెక్కనో లేకుండా ఆగిపోతుంది. ఇన్ని రకాల బీమాలు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ 20 సంవత్సరాల పరిపాలన చేసి అందరి గురించి పట్టించుకునే నాయకుడు మనకు అందరూ అటువంటి నరేంద్ర మోడీ గారు దొరికినందుకు పిల్లలను అదృష్టం. ఎందుకు అంటే ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టించింది. ఆయనకు స్వంత ఇల్లు లేదు, ఆయనకు భార్య ఉన్నదా, ఆయన ఉండేది పిల్లలరా లేదు. ఏం చేసినా ఇవాళ చేస్తున్నాడు అంటే మహిళల కోసం, యువకుల కోసం, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఎస్సీలు ఎస్టీల కోసం, బీసీల కోసం, అగ్రవర్ణాల కోసం కూడా 10% రిజర్వేషన్ ఇచ్చింది. అంటే దాంట్లో కూడా పేదలకు. అది నరేంద్ర మోడీ గారు ఇవాళ 0 అకౌంట్ అంటే అంతకుముందు అకౌంట్ ఓపెన్ చేసేది కాదు బ్యాంక్. మనకి ఏదైనా వచ్చేది ఉంటే పెన్షన్ వచ్చుడు లేదా ఏదైనా ఇంకా గవర్నమెంట్కి వచ్చేది ఉంటే కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు కమిషన్ డైరెక్ట్ మనకు ఖాతాలో పడుతుంది. ఇక మా సోదరుమని చెప్పినట్టు కరోనా నుంచి రేషన్ ఫ్రీ అయింది. అంతకుముందు 2 రూపాయలు ఉంటే 1 రూపాయి అయింది. ఇవాళ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ఇస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము 1 కిలో ఇస్తుంది. అయినా కానీ వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళ ఫోటో వేసుకుంటారు, పర్వాలేదు. రాబోయే రోజంతా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ వైపు సర్వేలు చెప్తా ఉన్నాం. అయితే మొన్నటి జూన్ 5 నుంచి ఆగస్టు వరకు మనం అందరం కూడా ఇక్కడ నేను ఇంకా కూడా ఎక్స్ట్రా మొక్కలు పెట్టిస్తాను. మీ ఇళ్లలో ఇంకా ఎవరన్నా మీకు చుట్టాలు వస్తాయి, మీరు ఈరోజు ఇస్తున్న మొక్కలు మీ ఇంటి ఆవరణలో నాటండి. ఇంకా మీకు కావాలంటే కూడా నేను తెప్పించిన పెడతా. ఈ జూలై వరకు అంటే మాకేనా లేకపోదాం అమ్మ పేరుతోటి మనకు మన ఇంట్లో ఆవరణలో మన స్నేహితులు ఇళ్ళని చుట్టాలు ఇళ్ళని అంటే ఈ గ్రీనరీతో ఏమవుతుందంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అంటే ఆక్సిజన్ విడుదలై కార్బన్ డైఆక్సైడ్ అది స్వీకరిస్తుంది చెట్లతో, గ్రీనరీ. అందుకే గ్రీనరీ పెంచాలా. గ్రీనరీ పెంచితే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే బీమార్లు రావు. ఇలా ఎక్కువ శాతము మనం ఖర్చు చేస్తున్నామంటే అనుకోకుండా వచ్చే పెద్ద బీమార్లు. ఆరోగ్యంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు, ఎక్కువ పని చేయగలుగుతాడు. కనుక దాంతోపాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భద్రత ఆయన ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన ఒక మినిస్టర్ మనం చూసినాం. మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు. కాశ్మీర్ మనది కాదు అప్పటి వరకు. కాశ్మీర్ 70% 370 ఆర్టికల్ అంటే లక్షల కోట్లు పోయినా కానీ అక్కడ ఏం పెరిగింది? టెర్రరిస్టులు పెరిగింది, నక్సలిజం పెరిగింది. అందుకే ఆయన పద్ధతి కూడా నిన్న మేము అందరం
మేము ఎంపీ గారు, మా పెద్దలు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేసి నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చిన సంతోషం. మరి వేదిక మీద ఉన్న మా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రవళిక సోదరుమణి ప్రవళిక గారు, మొన్ననే మా కార్పొరేటర్గా మరియు విపక్ష మున్సిపల్లో మా సోదరిమణి స్వాతి గారికి మరియు పెద్దలు డాక్టర్ కొండ హర్షన్న గారికి, మా మండల అధ్యక్షుడు, మా మండలాన్ని నాకు నడిపించి మా దగ్గర మొన్ననే కార్పొరేటర్గా మా శంకరన్న మరియు సంతోష్ గారికి, ఇతర మా వరలక్ష్మి అక్క, మా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా దయచేసి ఇది విడిచిపెట్టకండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం సంక్షేమం ఉండాలి అని కోరుకుంటూ మీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి